సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అన్ని వర్గాలకు న్యాయం చేశారన్నారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. 1,82,017 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ బడ్జెట్తో రాష్ట్ర అభివృద్ధిలో మరింత దూసుకుపోతుందన్నారు. పాత పథకాలను కొనసాగిస్తూ ఆసరా పెన్షన్లు డబుల్ చేశారన్నారు. మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో దాని కొనసాగింపుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి మరి రావాల్సినటువంటి అనేక రెగ్యులర్గా వచ్చేటువంటి నిధులని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చేటువంటి రెవెన్యూని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి మార్గంలో పోవడానికి, అభివృద్ధి వైపు దూసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రిగా తీసుకున్నటువంటి అన్ని చర్యలు కూడా ఇవాళ ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెటు 1,82,017 కోట్లతో ఇవాళ ప్రవేశపెట్టి తప్పకుండా గతంలో ప్రకటించినటువంటి అనేక పథకాలని కొనసాగిస్తామని ప్రజలకు విశ్వాసాన్ని వచ్చే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది.